శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 13వది భిక్షకోపనిషత్. శ్లోకం: భిక్షూనాం పటలం యత్ర విశ్రాంతి మగమచ్చదా త్రైపదం బ్రహ్మతత్వం బ్రహ్మమాత్రం కరోత్తు మాం. మోక్షం కోరుకునే భిక్షువుల్లో మొత్తం 4 రకాల భేదాలున్నాయి. 1 కుటీచక, 2 బహూదక, 3 హంస, 4 పరమహంస అని. వీరిలో 1 కుటీచకుడు అనగా నిత్యం 8 ముద్దల ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని అర్థించేవాడు. గౌతమ, భరద్వాజ, యాజ్ఞవల్క, వశిష్ఠ మహర్షి లాంటి కొందరు ఋషులు. 2 బహూదకుడు అనగా త్రిదండం, కమండలం, శిఖ, యజ్ఞోపవీతం, కాషాయ వస్త్రాలు ధరించి బ్రహ్మర్షుల గృహాలలో మధు అనగా తేనె, మాంసాల్ని వదిలి కేవలం 8 ముద్దలు అన్నాన్నే తింటూ భిక్షాటన చేస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని కోరుకునేవాడు. 3 హంస అనగా పల్లెటూరులో 1 రాత్రి, నగరాలలో 5 రాత్రులు, క్షేత్రంలో 7 రాత్రులు మాత్రమే నివసించేవాడు. ఈ నియమం దాటి ఒక్క పూట కూడా అధికంగా ఉండకూడదు. గోమూత్రాన్ని, గోమయాన్ని ఆహారంగా స్వీకరిస్తూ నిత్యం చంద్రాయన వ్రతాన్ని ఆచరిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని వాంఛించేవాడు. 4 పరమహంస అనగా సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతువు, జడభరతుడు, దత్తాత్రేయుడు, సుఖమహర్షి, వామదేవుడు, హరీతకుడు లాంటి మహర్షులు. వీరు కూడా నిత్యం 8 ముద్దలు మాత్రమే ఆహారాన్ని భక్షిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. వృక్షాల మొదట్లో, పాడుబడ్డ ఇళ్లలో, శ్మశానాల్లో నివసిస్తూ గోచి ధరించి లేక దిగంబరంగా ఉంటారు. వారికి ద్వంద్వాలనేవి ఉండవు. ధర్మాధర్మాలు, లాభాలాభాలు, శుద్ధాశుద్ధాలు లాంటివి ఉండవు. ఈ విధంగా పరమహంసలు ద్వైతభావం లేకుండా రాయిని, బంగారాన్ని సమానంగా చూస్తూ అన్ని వర్ణాల వారి ఇళ్ళకి వెళ్ళి భిక్ష స్వీకరిస్తూ అంతటా ఆత్మనే దర్శిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ పరమహంసలు దిగంబరులుగా ఉంటూ ద్వంద్వాలు లేకుండా ఎవరి నుంచి ఏది గ్రహించకుండా నిత్యం ఆత్మధ్యాన పరాయణులై ఉంటారు. కేవలం ప్రాణం నిలుపుకోవటం కోసమే అవసరమైన సమయంలో భిక్షాటన చేస్తారు. బాగా పాడుబడ్డ ఇళ్లలో గుడి గోపురాలు, పుట్ట చెట్లు, కుమ్మరి ఇల్లు, అగ్నిహోత్రశాలలు, నదిలో ఉండే ఇసుక తిన్నులు, కొండ గుహలు, చెట్టు తొర్రలు, చెరువు గుట్ట లాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటారు. ఆ ప్రదేశంలో బ్రహ్మ మార్గాన్ని గురించి బాగా తెలుసుకుని పరిశుద్ధమైన మనసుతో పరమహంస జీవితాన్ని గడుపుతూ సన్యాసంతో తమ శరీరాన్ని విడిచిపెడతారు. ఇలా చేసేవారే పరమహంసలు. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 13వది అయిన భిక్షకోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.